మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ మాట మీద కొన్ని మాటలు మీకు వివరిస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వచనాన్ని అందరూ గమనించండి. ఇదిగో అక్కడ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. మోషేతో దేవుడి మాట చెప్తున్నారు, నీకు నేను ఎదురుగా నిలిచెదను. ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వస్తున్నారు. సరిగ్గా ఒక 3 నెలలు ప్రయాణం చేసి హోరేబు, సీనాయి అంటారు దాన్ని, ఆ సరిహద్దుల్లోకి వచ్చారు. వారికి ఒక నీటి కొరత వచ్చింది. ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు. నీళ్ల చేత మేము చావాలని మీరు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారా? అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశారు, ఈ ప్రజలు రాళ్ళతో నన్ను ఇప్పుడు కొట్టి చంపేటట్లున్నారు, నన్ను ఏం చేయమంటారు? అప్పుడు దేవుడు మోషేతో చెప్పారు, మోషే, నీకు నేను ఇచ్చాను కదా ఒక కర్రను, ఆ కర్రను తీసుకొని హోరేబులో నువ్వు నిలిచి ఉండు. నేను నీకు ఎదురుగా నిలిచెదను, నాకు ఎదురుగా నీవు నిలిచి ఉండు, నీకు ఎదురుగా నేను నిలుచుదును. కార్యం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ నీటి కొరత తీరింది. అది కాదుగా నేను చెప్పాలనుకున్నది. మోషే కొరకు దేవుడు ఎదురుగా నిలిచినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడింది. ఒక వ్యక్తికి దేవుడు ఎదురుగా నిలిచినప్పుడు ఆ వ్యక్తి కానీ, ఆ కుటుంబం కానీ, లేక ఈ గుడారాల పండుగలో మీరు అనుభవించబోయే ఆశీర్వాదాలు ఏమిటో లేఖనాల్లో అనేకమైనవి వ్రాయబడి, నన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినటువంటి కోణంలో మీరు కొంచెం గ్రహించాలని మనస్ఫూర్తిగా చెప్తున్నా. బైబిల్లో 3వ అధ్యాయములో హోరేబు అనే పదం రాయబడింది. 40 సంవత్సరాలు మోషే ఐగుప్తు దేశంలో ఉన్నారు. తన వారిని రక్షించుకోవాలనుకున్నారు. తన ప్రయత్నాలు విఫలమైనవి. అక్కడి నుండి పారిపోయి ఆయన తన మామ మందను మేపుకుంటూ ఒక రోజున హోరేబు పర్వతం మీదకి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల మధ్యలో నుండి దేవుడు మాట్లాడినట్లుగా, ప్రప్రథంగా దేవుని స్వరాన్ని మోషే వినినట్లుగా 3వ అధ్యాయంలో వ్రాయబడింది.
మరలా హోరేబు అనే ఆ మాట 17వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ మధ్యలో జరిగింది ఏమిటంటే, మోషే ఐగుప్తుకి వెళ్ళటం, అక్కడ 10 అద్భుతాలు జరగటం, అక్కడ నుండి తిన్నగా గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ చేత బయటికి రావటం, దేవుడు ఇచ్చినటువంటి కర్ర చేత ఎర్ర సముద్రాన్ని దాటటం, ఆ తరువాత మారా నీళ్లు మధురముగా మార్చబడటం, ఆకాశము నుండి మన్నా కురిపించబడటం, ఇవి 14, 15, 16 అధ్యాయాల్లో కనబడతాయి మనకు. మోషేను ఎందుకు హోరేబుకు రమ్మని చెప్పారు, లేకపోతే హోరేబులో నీవు నిలిచి ఉండు, నేను నీకు ఎదురుగా నిలిచి ఉంటానంటే, దేవుడు ముందుగానే చెప్పారు, నీవు ప్రజలను తీసుకొని ఈ హోరేబుకు వస్తావు, ఇక్కడ నన్ను సేవిస్తారు, ఈ చోటు నుండి మీరు పాలు తేనెలో ప్రవహించు దేశానికి వెళ్తారు అని. ఆ సంగతిని మర్చిపోయి మోషే, ఈ ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపేటట్లు ఉన్నారు, నన్ను ఏం చేయమంటావు అని దేవునికి మొరపెట్టాడు. అందుకని మరొక్కసారి, నేను ఎవరిని, నిన్ను ఏ పిలుపుతో పిలిచాను, నిన్ను ఎలా దర్శించాను, నా స్వరాన్ని నీవు అగ్ని జ్వాలల మధ్యలో ఎలా విన్నావు అని మరొకసారి తనకు జ్ఞాపకం చేస్తూ హోరేబు అనే పదాన్ని దేవుడు ఉపయోగించారు. హోరేబు గురించి, అక్కడ బండను గురించి, కర్రను గురించి, ప్రవహించినటువంటి నీళ్ళను గురించి కాదు, కానీ మోషేకు దేవుడు ఎదురుగా నిలిచెను. దైవజనుడు మోషేకు దేవుడు ఎదురుగా నిలిచెను. నిర్గమకాండంలోనే 34వ అధ్యాయాన్ని కూడా మీరు చూడండి, 5వ వచనంలో దేవుడు మేఘములో దిగి అక్కడ మోషేతో నిలిచెను అని వ్రాయబడింది. మేఘములో నుండి ఆయన దిగి మోషేతో నిలిచెను. మన దేవుడు ఎవరో తెలుసా? మన ఎదుట నిలిచి ఉండే దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? మన కోసమే ఆయన నిలిచి, ఈ మోనెట్లు మన కోసమే నిలిచి ఉండే దేవుడు. 4 రోజుల నుండి మీరు గమనిస్తున్నారో లేదో, ఆయన మన ఎదుట నిలిచే ఉన్నాడు. ఏదేదో వెతకకుండా ఈ సందేశం ముగించే లోపల కొంచెం మీరు చేతులు చాచి వెతికి చూడండి, మీ ఎదుట నిలిచినటువంటి యేసుని మీ చేతులు తాకబోతున్నాయి. యోహాను అంటాడు, ఆది నుండి ఏది ఉండెనో దేనిని మేము కన్నులారా చూచితిమో, దేనిని మేము చెవులారా వింటిమో, దేనిని మేము చేతులతో తాకి చూచామో, ఆ సంగతులే నేను మీకు వ్రాస్తున్నాను అంటాడు. ముందే చెప్పాను, గూఢభావములతో లేకపోతే ఆంతర్యముగా కాదు, మీ ఎదుట నిలిచినటువంటి యేసుక్రీస్తును మీ చేతులు ఈ రాత్రి తాకబోతున్నాయి. ఆయన స్వరాన్ని మీ చెవులు వినబోతున్నాయి. ఆయన్ని ప్రత్యక్షముగా మీ కన్నులు చూడబోతున్నాయి. ఆయన మోషేకు ఎదురుగా నిలవటమే కాదు, ఈ రాత్రి మనకు ఎదురుగా ఆయన నిలిచే ఉన్నారు, ఎదురుగా నిలిచి ఉన్నారు.
వ్యక్తిగతంగా అనుభవించండి. ఎదురుగా నిలుచుటలో ఉన్నటువంటి శ్రేష్టతను ఈ గుడారాల పండుగలో మీరు అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక. కాసేపు యేసుక్రీస్తు నిలవబడి మరలా కాసేపు యేసుక్రీస్తు మన దగ్గర నుండి తొలగిపోయేవాడు కాదు. బాగా గమనించండి. అందుకే హోరేబు అనే పదం మరలా ఉపయోగించారు. హోరేబులో నిన్ను పిలిచాను, హోరేబులో నీకు ప్రత్యక్షమయ్యాను, హోరేబులో అగ్ని జ్వాలల్లో నా స్వరాన్ని విన్నావు, నీకు అభయం ఇచ్చాను, చేతి కర్రనిచ్చాను, ఐగుప్తుకు పంపించాను, 10 అద్భుతాలు చేయించాను, గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడేటట్లు చేశాను, ఈ చేతి కర్రతో ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశావు, మారా అనుభవాలని ఆ నీళ్లను మధురంగా మార్చావు, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే మన్నాను కురిపించాను. ఇన్ని అద్భుతాలు నీతో చేసుకుంటూనే వస్తున్నాను. నువ్వే గుర్తించటం లేదు, మీరే గుర్తించటం లేదు. అందుకని రా, మరలా హోరేబుకు రా అంటే ఏ చోట నిన్ను పిలిచానో, ఏ చోట నీకు ప్రత్యక్షమయ్యానో, ఏ చోట నేను దర్శించానో ఆ అనుభవంలోనికి ఒక్కసారి నువ్వు మరలా పూర్వపు అనుభవంలోనికి రావాలి. నీకు నేను ఎదురుగా ఉన్న సంగతి నీకు తెలుస్తుంది. ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. ఇర్మియా గ్రంథములో వ్రాయబడింది 6వ అధ్యాయములో 8వ వచనం. మనుషులైతే కాసేపు మనకు ఎదురుగా నిలబడతారు, లేకపోతే మన ప్రక్కన నిలబడతారు. ఆ కాసేపుడికి ఏమండి మాయమైపోతారు. దేవుడు అంటారు ఇక్కడ, యెరూషలేమా లేక దేవుని ప్రజలారా, మీ యొద్ద నుండి నేను తొలగింపబడకుండున్నట్లుగా శిక్షకు లోబడుము. అంటే అర్థమేమిటి? మన యొద్ద నుండి ఆయన తొలగిపోయే దేవుడు కాదు. మనుషులైతే తొలగిపోతారు. కొన్నిసార్లు మీరు గమనించండి, రూపాంతరపు కొండ ఎక్కారు కదా యేసు ప్రభుతో కూడా ముగ్గురు. కాసేపు అలా చూస్తున్నారు వాళ్ళు. ఇటు ప్రక్కనేమో మోషే గారు కనపడుతున్నారు, ఇటు ప్రక్కనేమో ఏలియా కనపడుతున్నారు. కాసేపు ఆగిన తర్వాత చూస్తే ఇటు ప్రక్కన మోషే లేరు, ఈ ప్రక్కన ఏలియా లేరు, యేసు ఒక్కరే ఉన్నారు. మీ కొరకు నిలబడతామని, మీ ప్రక్కనే ఉంటామని, మీతోనే నడుస్తామని మీకు వెన్ను తట్టి అభయమిచ్చే వాళ్ళు ఎంతోమంది, కానీ కాసేపట్లోనే మాయమైపోతారు, కనుమరుగైపోతారు. కానీ యేసు ఒక్కరే మన ఎదుట నిలిచి ఉండటమే కాదు, మన కోసమే నిలిచి ఉండబోతున్నారు. అంతము వరకు ఆయన నిలిచి ఉండబోతున్నారు. నిలిచి ఉండే ఆశీర్వాదాలు ఈ రాత్రి మీరు అనుభవించబోతున్నారు. ఇక క్రొత్త నిబంధనలో కొన్ని మాటలు మీరు గమనించినప్పుడు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట ఉంటుంది. ఏమిటా మాట? పౌలు గారు తన అనుభవంలో ఒక మంచి మాట చెప్పారు. ప్రభువు నా ప్రక్క నిలిచి, గతంలో నేను యేసుక్రీస్తు నిలుచుట వలన అనే
చిన్న చిన్న సందేశాలు చెప్పాను సువార్త సభల్లో. మరి ఈరోజు మరొక 4 మాటలు అవసరంగా చెప్తాను. ప్రభు నన్ను ప్రేరేపించుకోలేదు. 4:17 కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది చూడండి. నా ప్రక్క నిలిచి అనే ఆ చోట నా పక్షముగా ఉండి, ప్రభువు నా పక్షముగా ఉండి. మీకు ఆలోచిస్తుందా? ఒకసారి చెప్తారా? మీ స్వరాన్ని వినాలనిపిస్తుంది. ప్రభువు నా ప్రక్కన ఉండి అనండి అందరూ ఒకసారి గట్టిగాను. ఏది స్వరం రావాలి ఇంకొకసారి. మీరు మీ ప్రక్కన వాళ్ళని చూస్తున్నారు, మీ ప్రక్కన నిలిచి ఉన్న యేసును చూడాలి రాత్రి. మీ ఎదుట నిలిచి ఉన్న యేసును చూడాలి రాత్రి. రేపు మధ్యాహ్నంతో ఈ గుడారాల పండుగ ముగించబడుతుంది. ఇక రేపు మధ్యాహ్నం వరకే యేసుక్రీస్తు నిలిచి ఉంటారు కాదు. ఆయన 4 రోజులు నిలిచి ఉండేవారు కాదు, 40 రోజులు నిలిచి ఉండేవారు కాదు, 4 సంవత్సరాలు నిలిచి ఉండేవారు కాదు. ఆయన మీలో తుది శ్వాస పోయేంత వరకు కూడా యేసుక్రీస్తు నీ ప్రక్కనే నిలిచి ఉండబోతున్నారు. యేసుక్రీస్తు మీ ఎదుటే నిలబడి ఉండబోతున్నారు. యేసుక్రీస్తు మీ ఎదురుగా ఉండబోతున్నారు. విశ్వసించిన వారందరూ ఒక్కసారి చేతులు ఊపుతూ బిగ్గరగా చెప్పండి, స్తోత్రం అని చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొకసారి. మోషే, నీకు ముందుగా నేను నిలిచి ఉన్నాను. ఇప్పుడు ఒకరిని ముందు పెట్టుకోండి, వారిని మీరు చూసుకుంటూ కూర్చోండి, మిమ్మల్ని వారు చూసుకుంటూ కూర్చుంటారు. ఇక మాటలు లేవు. ఇప్పుడు యేసు ప్రభు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నిలబడి, నీ ఎదురు నేను నిలబడ్డాను, నీ ముందు నీ కోసమే నిలబడ్డాను. ఇక ఆయన్ని మనం చూసుకుంటూ, మనం ఆయన చూసుకుంటూ కూర్చుందాం కాసేపు. ఇంకా ఏంటి? ఇద్దరు కూర్చున్నారంట, మాటలు లేవు, గంట సేపు వెళ్దామా అనుకుని వెళ్ళారంట ఇద్దరు కలిసి. ఎందుకు కూర్చున్నారో అర్థం కాదు, ఎందుకు నిలబడ్డారో అర్థం కాదు. అంటే యేసుక్రీస్తు మన ఎదురు నిలిచి, లేక నా కొరకు నిలిచి, మీ కొరకు నిలిచి, మీ కుటుంబం కొరకు నిలిచి ఆయన ఏం చేయబోతున్నారు, ఎలాంటి కార్యాలు చేస్తారు, ఎలాంటి అద్భుతాలు చేస్తారు, ఎలాంటి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తారు, అది ఈ రాత్రి మీరు వ్యక్తిగతముగా అనుభవించాలి. ఒకరోజు అరగంట సమయాలలో 3 కుటుంబాలు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. వినండి సరిగ్గా. మొదట వచ్చిన కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే, అన్నయ్య ఆశీర్వాదాలు వచ్చినట్లే దగ్గరకు వస్తున్నాయి, చేతికి దొరికినట్లే ఉంటున్నాయి, కానీ చేతికి దొరకటం లేదు, దగ్గరకు వస్తున్నాయి. ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేసేవాళ్ళు అదే చెప్తుంటారు చూడండి. బ్యాంకు పోస్ట్ వస్తుంది అనుకున్నాం, రైల్వే పోస్ట్ ఒకటి వస్తుంది అనుకున్నాం, లేకపోతే టీచర్ పోస్ట్ వస్తుంది అనుకున్నాం, దగ్గరకు వస్తుంది అనుకున్నాం, దొరకట్లేదు, దగ్గరకు వస్తుంది అనుకున్నాం, దొరకట్లేదు. అంటే దగ్గరకు వచ్చినట్టే వస్తున్నాయి ఆశీర్వాదాలు, చేచెక్కటం లేదు. సరే అని చెప్పి, ప్రభువా దగ్గరకు వచ్చినట్టే వస్తున్నాయంట ఆశీర్వాదాలు, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాయంట. అలా కాదు ప్రభువా,
అని ప్రార్థన చేసి వారిని పంపాను. అరగంట తర్వాత మరలా ఇద్దరు వచ్చి భార్యాభర్తలు వారు ఏం చెప్పారంటే, ఆశీర్వాదాలు మా దగ్గరకు వస్తున్నాయి అన్నయ్య, కానీ ఏ ఒక్కటి కూడా నిలబట్టలేదు. వాళ్ళు చెప్పిన మాట మొరటగా చెప్పారు. బోడుగుండి మీద పోసినటువంటి నీళ్ళన్నీ కారిపోయినట్టుగా, దొర్లిపోయినట్లుగా వచ్చినట్టే వస్తున్నాయి, మేము అనుభవించకుండానే అర్థమవుతుందా, దూరం అయిపోతున్నాయి. మరి ఎలా? లేఖనాల్లో వ్రాయబడినట్లుగా చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఖర్చు అవుతున్నాయి. ఏదో ఆశిస్తున్నారు పొందుకోవాలని, కానీ చేతికి దొరకటం లేదు. ఆఫర్లు వచ్చినట్టే వస్తున్నాయి, కానీ వాటిని మీరు అనుభవించలేకపోతున్నారు. మీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయా? స్థలాలు కొనాలనుకున్నారా? ఇల్లు కట్టుకోవాలనుకున్నారా? అప్పులు తీరిపోవాలనుకున్నారా? మోయబడిన గర్భం తెరవబడాలనుకున్నారా? నిరుద్యోగ స్థితి తొలగిపోవాలనుకున్నారా? మీరు అనుకున్నవి చిక్కినట్లుగా చిక్కి మరలా అవి దూరం అయిపోతూ ఉన్నాయి. నిలబడేది ఎప్పుడు? ఎలా ఉన్నది మీ కుటుంబ పరిస్థితి? చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఖర్చు అవుతుంది. లక్షల రూపాయలు వస్తాయి, నిమిషాల్లో ఖర్చు అవుతుంది. కాసేపు సమాధానంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఆ కాసేపటికే మరలా సమాధానం. ఏది మేము అనుభవించలేకపోతున్నాం. ఇంకొక అరగంట తర్వాత ఇంకొక కుటుంబం వచ్చి వాళ్ళు అంటారు, దేవుడు ఇచ్చినటువంటి ఆ చిన్న ఆశీర్వాదమైనా సరే మా కుటుంబ వ్యవస్థలో, మా వ్యక్తిగత జీవితంలో అది నిలిచి ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. నిలిచి ఉంటుంది, దాన్ని మేము వ్యక్తిగతంగా అనుభవిస్తున్నాం. మా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా మా దేవుడు, నా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని వీరు చెప్పారు. ఇప్పుడు మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నదో కొంచెం ఆలోచన చేయండి. దగ్గరకు వచ్చినట్లుగానే వస్తున్నాయి, ఏది మేము అనుభవించలేకపోతున్నాం, దూరం అయిపోతున్నాయి అనే పరిస్థితుల్లో ఉన్నారా? వచ్చాయి, ఫలితం లేదు, మరలా తొలగిపోతున్నాయి. లేకపోతే దేవుడు ఇచ్చున్నవి అవి శాశ్వతముగా మీ జీవితంలో స్థిరపరచబడునుగాక. దేవుడు ఇచ్చినవి మీ జీవితంలో నిలుచునుగాక. ఆమేనండి. ఒకసారి కుడి హస్తం పైకెత్తి, దేవుడు ఇచ్చినవి మీ జీవితంలో నిలుచునుగాక. ఇంకోసారి చెప్పండి, దేవుడు ఇచ్చినవి మీ జీవితంలో నిలుచునుగాక. నిలపబోతున్నారు, 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 నిలపబోతున్నారు. వాటిని వ్యక్తిగతంగా మీరు అనుభవించబోతున్నారు. ఇక్కడ అనుభవించటమే కాదు, వాటిని మరలా మీ ఇంటికి తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆ రోజున బోయాజు రూతుతో చెప్పలేదా, ఈ పొలములో నువ్వు నిలకడగా ఉన్నావు, కోత కోయు పనివారి దగ్గర ఉన్నావు కనుక ఇదిగో ఇక్కడ నువ్వు తిని తృప్తి పొందు. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత ఏమని మిగిలిన వాటిని భుజాల మీద పెట్టుకొని తన ఇంటికి వెళ్ళి తన అత్తకి ఇవ్వలేదా? మీరు అనుభవించటమే కాదు, నా దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదాలు మీ జీవితంలో నిలిచి ఉండబోతున్నాయి. అంతకంతకు సరిపోయింది కాదు. అప్పు సమస్యలతో బాధపడే వ్యక్తి దైవజనుడి దగ్గరకు వచ్చారు. దైవజనుడు ఒక మంచి ఆలోచన చెప్పారు. ఆ ఆలోచన ప్రకారంగా వారు చేశారు. తర్వాత రోజుల్లో మరలా ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, మీరు చెప్పినట్లుగా చేశామయ్యా, మా ఇంట్లో ఉన్నటువంటి ఆ పాత్రలో నుండి నూనె వస్తూనే ఉంది, వాటిని అంతా అమ్మాము, అప్పులు తీరిపోయినాయి, అయినా ఇంకా మిగిలి ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు
తెలివి తక్కువ దాని అనుకుంటాను. మిగిలిన దాన్ని ఏం చేయమంటారు ఏంటి? ఆ మిగిలిన వాటితో నీవు నీ కుటుంబం పోషించబడండి. ఎలీషా చెప్పారు కదా. అలాగే అర్థమైందా? యేసయ్య మన ఎదుట నిలిచి ఉన్నారు, మన ముందు నిలిచి ఉన్నారు. ఆయన మన మధ్యలో నుంచి తొలగిపోడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కూడా నిలిచి ఉండబోతున్నాయి. చప్పట్లు కూడా సంతోషించండి ఒకసారి గట్టిగా గట్టిగా. ఇంకొంచెం శబ్దం రాని తప్పులేదు. ఇక ఆఖరి దెబ్బ ఇది. ఇక రేపు ఆదివారం ఆరాధన మనకు. ఇంకొకసారి, నిలిచి ఉండే ఆశీర్వాదాలు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. కుడి హస్తం పైకెత్తి ఆమేనండి గట్టిగా విశ్వసించండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. ఇప్పుడే వ్యక్తిగతముగా మీరు అనుభవించబోతున్నారు. ఈ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఈ గుడారాల పండగ ముగింపులోనే మీరు ఈ ప్రాంగణములో అనుభవించి వెళ్ళబోతున్నారు. మేము అప్పుడప్పుడు దేశాలకు వెళ్తాం కదా. అక్కడ ఏదైనా భోజనం చేద్దామని హోటల్కి వెళ్తే ఇక్కడ మీ ఇళ్ళల్లో పెట్టినట్లుగా మాకు బెటరు. ఒక క్యారేజ్ ఇచ్చి ఆ క్యారేజీలో 4 గిన్నెలు ఇచ్చి ఆ 4 గిన్నెలు మా పల్లెం చుట్టూ పెడతారు. ఇక్కడైతే అక్కడ అలా కాదు. 4 ఆర్డర్ ఇస్తే మొదట ఒకటి తెస్తారు, అదంతా తినే వరకు ఇంకొకటి తీసుకురారు. మనిషికి ఒక మొక్క ఆ రౌండ్ టేబుల్ అలా 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 తిరుగుతూ ఉంది. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్దో అయిపోయింది. అది అయిపోగానే ఇంకోటి తీసుకొస్తాం. మేము అనుకుంటాము ఇది ఉన్నప్పుడే తేవచ్చు కదా, తీసుకురారు. దీని రుచి అంతా చూసి కాసేపటికి ఇంకొకటి తీసుకొస్తారు. అదంతా తిన్న తర్వాత ఇంకొకటి తీసుకొస్తారు. మొత్తం మీద 4 ఆర్డర్ ఇచ్చాము, 4టిని తినే బయలుదేరుతాము. అలాగే ఒక్కొక్క పూట ఒక క్రొత్త రుచిని మీరు అనుభవించబోతున్నారు. మొత్తం మీద ఈరోజు రాత్రి మరింతగా మీరు ఇక్కడ వ్యక్తిగతముగా కుటుంబ పరముగా అనుభవించుదురుగాక. అందరు ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను మీ జీవితంలో నిలుపునుగాక. నా దేవుడు ఇచ్చే ఆత్మీయతలు మీ జీవితంలో నిలుచునుగాక. ఇక వద్దు అన్న మీ నుండి దూరం కావవి. ఎందుకో ప్రభు ప్రేరేపణతో చెప్తున్నా, మీరు వద్దు అనుకున్నా కానీ అవి దూరం కావు. అలాంటి నిలిచి ఉండే ఆశీర్వాదాలను ఆత్మీయతలను మీకు నా దేవుడు ఇవ్వబోతున్నారు. నిజమే, పౌలు గారు చెప్పినట్లుగా కొన్ని దృశ్యమైనవి కనపడతా ఉంటాయి మనకు. అవన్నీ కాసేపట్లో ఏమండి అనిత్యములుగా మారిపోతాయి. చాలా అర్థాలతో కూడినటువంటి మాటలు పౌలు గారు బోధించారు. కొన్ని దృశ్యమైనవి ఉంటాయి, కానీ అవి కాసేపట్లో అదృశ్యమైపోతాయి. అంటే ఏమండి అనిత్యములుగా మారిపోతాయి. కొన్ని ఆత్మ సంబంధంగా పరలోకము నుండి అదృశ్యంగా పోతున్నాయి. ఆ అదృశ్యమయ్యాయి నిత్యములుగా మార్చబడతాయి. తర్వాత చదువుకోనండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17లో పౌలు గారు చెప్పారు. ఇంకా కొంచెం మనం బైబిల్ పరంగా ఆలోచన చేస్తే బాగా వినండి. ఒక చిన్న మాట చెప్పి ఒక 3-4 మాటలు త్వరగా వివరిస్తాను. పౌలు గారు చెప్పినట్లుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో చూడండి, ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. భాషల గురించి, భాషల అర్థాల గురించి ఎన్నో విషయాలు, ప్రవచనాల గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఈ మూడిటిలో వీటిలో 3 శ్రేష్టమైనవి అన్నాడు. 3 శ్రేష్టమైనవి కలవన్నారు. ఆ మూడిట్లో
ఏమండి మూడులో శ్రేష్టమైన మూడు ఏంటి? ఒకటి విశ్వాసము, ఒకటి నిరీక్షణ, ఒకటి ప్రేమ అని చెప్పారు. విశ్వాసం శ్రేష్టమైనది, నిరీక్షణ శ్రేష్టమైనది, ప్రేమ శ్రేష్టమైనది అన్ని చెప్పారు పౌలు గారు. ఎన్నో చెప్పి ఆ అన్నిటిలో ఒక మూడింటిని ప్రత్యేకపరిచారు. ఆ మూడు, ఒకటి విశ్వాసం, ఒకటి నిరీక్షణ, ఒకటి ప్రేమ అన్నారు. అయితే ఇంకో సంగతి గమనించండి, భూమి మీద నిలిచి ఉన్నంత వరకు ఆ మూడిటిలో రెండు మాత్రమే నిలిచి ఉంటాయి. రెండే అవసరం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమండి ఈ రెండు అవసరం ఉండదు. ఏమిటా రెండు? ఒకటి విశ్వాసం. పరలోకం వెళితే విశ్వాసంతో పని లేదు. పరలోకం వెళితే ఏమంటే నిరీక్షణతో పని లేదు. యేసు కొరకైతే మనము నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షించబడిన యేసును మనం చూశాము కనుక పరలోకం వెళ్ళిన తర్వాత ఇక నిరీక్షణతో పని లేదు. పరలోకం వెళ్ళి ఇంకా నిరీక్షిస్తున్నాను అనాల్సిన అవసరత లేదు. పరలోకం వెళ్ళిన తర్వాత విశ్వాసముతో మనకు సంబంధం లేదు. ఇహలోకమందైనా పరలోకమందైనా, పరలోకము వెళ్ళినా నిలిచి ఉండేది ప్రేమ. అది ఈ మూడిటిలో శ్రేష్టమైనది. అంటే ప్రేమ అనేది ఈ భూలోకంలో ఉన్నంత వరకే కాదు, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ప్రభువును మనము చూస్తూ ఆయన ప్రేమిస్తూ ఉంటాం, ఆయన మనల్ని చూస్తూ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇదొక పెనవేసుకున్న అనుబంధముగా యుగ యుగాలు మారిపోయే అనుభూతి. అది ఇదొక కోణంలో దైవజన పౌలు గారు చెప్పారు. కొన్ని దృశ్యమైనవి కనబడతాయి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. అరటి పండు ఉంది. అరటి పండులో పండు ఉన్నంత వరకే ఆ తొక్క అలా కనపడుతుంది. తొక్కతో పండు ఉండి అది ఒక రోజు కాదు 4 రోజులు ఉన్నా కానీ తొక్క అలాగే ఉంటుంది. ఆ అరటి పండులో నుంచి ఆ పండును తీసి ప్రక్కన పెట్టి ఆ తొక్కను ప్రక్కన పెట్టండి, 10 నిమిషాల్లో వాడిపోయింది. 10 నిమిషాలు కూడా అవసరం, 5 నిమిషాలలో చూడండి. అంటే నా దేవుడు ఇచ్చేది ఈ తొక్క లాంటి, నేను చెప్తుంది తొక్క నేను కదా అంటుంది, అరటిపండు తొక్క. ఆ తొక్క లాంటి ఏమండి మాయమైపోయే అనిత్యములుగా ఉండేవి కాదు నా దేవుడు మీకు ఇవ్వాలనుకున్నది. గుడారాల పండుగలో గుర్తుపెట్టుకోండి. వచ్చినట్టే వస్తున్నాయండి, దొరికిపోతున్నాయండి, దగ్గరకు వస్తున్నాయండి, చేచిక్కట్లేదండి. కాదు, నీ ఎదుట నిలిచిన నా దేవుడు నిలిచే ఆశీర్వాదాలు మీకు దయచేయబోతున్నారు. చప్పట్లు కొట్టి సంతోషించండి ఒక్కసారి గట్టిగా. సారికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడే మీరు వాటిని అనుభవిస్తారు. ఈ రాత్రి కొద్ది మాటలే చెప్తాను. నేను చదివించే ప్రతి చోట నిలుచును యేసయ్య అక్కడ ఉండి నిలిచే ఒక ఆశీర్వాదాన్ని, ఆత్మీయతని పంచిపెట్టబోతున్నారు. అదేదో కొంచెం మనం గమనించుదాం. దానియేలు గ్రంథాలు, ప్రకటన గ్రంథం మర్మాలు కాదు. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు అవసరం ఏమిటా అని ప్రభువుని మేము అడిగాం. ఆ ప్రజల యొక్క హృదయాలకు, ప్రస్తుత జీవితానికి అవసరమైనటువంటి మాటలే ఈ గుడారాల పండుగలో సందేశాలుగా మార్చి నా దేవుడు మీకు ఇస్తున్నారు. ఒక మొదటి మాట, లూకా సువార్త 10వ అధ్యాయం. సాధారణమైన విషయాలే, జనరల్ టాపిక్ మీదే మాట్లాడుతున్నాం. 6వ వచనాన్ని ఒక్కసారి మీకు గమనించండి, కొంచెం నేను వివరిస్తాను.
యేసుక్రీస్తు సస్యడిగా సంచరిస్తున్నటువంటి ఆ రోజుల్లో మలాంటి సేవకుల్ని స్వార్థ పని మీద ఆయా గ్రామాలకు పంపించారు. ఆ పంపేటప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక మంచి మాట ఇది: మీరు ఏ గ్రామములోనికి వెళ్తారో, ఏ ఇంట మీరు ప్రవేశిస్తారో, ఆ ఇంట మీరు ప్రవేశించి మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, మిమ్మల్ని చేర్చుకున్న వారు నన్ను చేర్చుకుంటారు, లేక మిమ్మల్ని చేర్చుకునేవారు నన్ను చేర్చుకున్న వారితో సమానం. ఏ గ్రామస్తులైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ గ్రామస్తులు నన్ను చేర్చుకున్న వారితో సమానం. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను కనుక. మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి ఆ ఇంట సమాధాన పాత్రుడుగా నేను నిలిచి ఉండబోతున్నాను. సమాధాన పాత్రుడుగా నేను నిలిచి ఉండబోతున్నాను. ఏ ఇంట సమాధాన పాత్రుడుగా నేను నిలిచి ఉంటానో అతని మీద, అతని ఇంటి వారి మీద నా సమాధానము నిలుచునుగాక. నిలుచును అనే పదాన్ని మనం చూస్తాం. నిలుచును, 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 నిలుచును. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాత్రి ఈ సందేశంలో మీకు అవసరమైనటువంటి పరిపూర్ణ సమాధానమును మీ మీద నిలుపునుగాక. ఒక్కొక్కసారి మాకు సందేహాలు వస్తాయి. దూరంగా ఉన్న కొండలు నున్నగా కనపడినట్లుగా, చాలా నునుపుగా కనపడతాయి కదా. ఒకసారి వాక్యం చెప్తా ఉన్నప్పుడు మీ అలేలియాలు, మీ ఉత్సాహము, మీ చప్పట్లు కొట్టే విధానం ఇవన్నీ చూసి చాలా ఆనందంగా గడుపుతున్నట్లుంది, సంతోషంగా ఉన్నట్లుంది. వ్యక్తిగత జీవితంలో హృదయంలో ఏ ఆందోళన లేవేమో అనిపిస్తుంది. ఒకసారి వాక్యం చెప్తా ఉంటే ఓ సహోదరి గారు నవ్వుతూ ఉన్నారు బాగా. ఇంత జనంలో ఏ సమస్య లేనటువంటి వారు ఏమి అనుకుంటాను, చక్కగా నవ్వుతున్నారు. అయ్య బాబోయ్, ప్రసంగం ముగించే వరకని ప్రార్థన చేసేటప్పుడు ఏమండి తల మీద చేయి పెట్టగానే ఇన్ని సమస్యలు చెప్పారు. ఎన్ని సమస్యలు చెప్తున్నారు? ఎన్ని ఉన్నాయమ్మా సమస్యలు అంటే ఆమె జుట్టు ఆమె పట్టుకొని లాక్కుంటున్నారు. నా చేతికి ఎన్ని తల వెంట్రుకలు ఇలా పట్టుకుంటే వచ్చే అన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఇందాక నవ్వుతా ఉన్నారు కదా, ఏదో మీరు చెప్తున్నప్పుడు పెదవుల మీద నవ్వుతున్నాను కానీ నా హృదయంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఎంతమంది హృదయాలు ఈ రాత్రి సమాధానంతో నింపబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం లోకం ఇచ్చినట్లుగా ఉండదు. ఆయన ఇచ్చే సమాధానం మీ జీవితంలో నిలిచి ఉండబోతుంది. దాన్నే యెషయా ప్రవక్త అంటాడు 26:3 మీ మనస్సు యేసుక్రీస్తు మీద ఆనుకున్నది గనుక ఆయన మీకు పూర్ణ సమాధానాన్ని కలగజేస్తున్నారు. నేను కళ్ళు మూసుకుంటాను. ప్రస్తుతం నా జీవితంలో సమాధానం ఉన్నది, నా ఇంట్లో సమాధానం ఉన్నది, నాకు నా పిల్లలకు సమాధానం ఉన్నది అనేవాళ్ళు ధైర్యంగా, ఇంక సందేహమే లేకుండా ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్తే, ఇందాక వచ్చినంత గట్టిగా రాలేదు. నేను ప్రోత్సాహపరిస్తే మీరు చెప్పడం ఏంటి?
సమాధానంగా ఉన్నాము అనేవాళ్ళు వాళ్ళు చెప్పుకోండి, లేకపోతే ఊరుకోండి. యేసన్న గారు ఒక ఇంటికి వెళ్తే మిమ్మల్ని నవ్వించాలని కాదులే, ఆ ఇంట్లో ఉన్న అత్త పేరేమో విశ్రాంతి అంట, కోడల పేరేమో ప్రశాంతి అంట, కొడుకు పేరేమో శాంతయ్య అంట. ఒక కాలు పెట్టండు, ఒక కాలు పెట్టండు అంటే యేసన్న గారు అప్పుడప్పుడు కొంచెం తమాషాగా మాట్లాడేవారు. ఒక కాలు ఇలా పెడతానమ్మా, పెడితే 2 కాళ్ళు పెట్టాలి కదా ఇంట్లో అని యేసన్న గారు 2 కాళ్ళు ఇంట్లో పెట్టారట. ఈ అత్త విశ్రాంతి వచ్చి అటు ఇటు చూసి యేసన్న గారు, నా కోడల సంగతి నీకు తెలియదు అన్నారంట. అన్నగారు ఆకలి మీద ఉండి కదిలించుకోకుండా, కొత్త కదమ్మా తెలియదులే, నిదానంగా పరిచయం చేసుకుంటానులే అని తింటూ ఉన్నారు. అత్తటి వెళ్ళగానే కోళ్ళు వచ్చి, ఇది ప్రశాంతి, యేసన్నా నా అత్త సంగతి నీకు తెలియదు అన్నారంట. అప్పుడు కూడా ఏమి అనకుండా శుభ్రంగా తిని వాళ్ళిద్దరిని పిలిచి, అమ్మా విశ్రాంతి రా, ప్రశాంతి రమ్మ, నీ పేరు విశ్రాంతి, నీ పేరు ప్రశాంతి, మీ ఇద్దరి మధ్యలో అశాంతి బయలుదేరిందమ్మా. మీరు చెప్పారు నాకు వాళ్ళ సంగతి తెలియదని, మీరు చెప్పారు నా అత్త సంగతి తెలియదని. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ ఇద్దరు సంగతి తెలియక మీ కొంపలో నేను అడుగు పెట్టాను. యేసన్న గారు కారుకి వెళ్తుంటే వందనాలు కూడా చెప్పట్లేదంట వాళ్ళు. నువ్వు చెప్పావా, చెబుతావే నువ్వు. ఇద్దరు తనుకోవడే సరిపోయింది, పాము ముంగిసలాగా. ఇంటి చుట్టూ వాక్యాలే, ఇంటిలో వాక్యాలే. మరలా ఇంట్లో యేసన్న గారు చెప్పేవారు, ఫ్యానుకు వాక్యం పెట్టారంట, ఉత్తరపు గాలి దక్షిణపు గాలి అని. వాటర్ క్యానుకు వాక్యం పెట్టారంట, దప్పికొన్ని వారులారా నీళ్ళ ఎదకు రమ్మని. కిచెన్కి కూడా వాక్యం అంట, మంచి పదార్థాలతో పోషిస్తానని. విసనగర్రకు కూడా వాక్యం పెట్టారంట, మామూలు టాలెంట్ కదా ఆమెకి. ఇన్ని ఉన్న మనిషి జీవితంలో అశాంతి. యేసుక్రీస్తు ఎవరు చెప్పమంటారా? ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఎన్నో సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ముందే ప్రవచనం చెప్పారు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక సమాధానకర్తగా వస్తారు. మన సమాధానార్థమైన శిక్షను యేసుక్రీస్తు భరిస్తారు. ఈ రాత్రి కలవరం చెందుతున్న మీ హృదయానికి, కలవరం చెందుతున్న మీ కుటుంబానికి, కలవరం చెందుతున్నటువంటి మీ జీవితానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానమును నిలుపునుగాక, నిలిచే సమాధానాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. రాత్రి మీరు వద్దు అన్నా కానీ అది ఆగదు. ఇక మీతో బయలుదేరుతున్న సమాధానం, మీతో నిలిచి ఉండబోతున్న సమాధానం, నిలిచి ఉండే సమాధానాన్ని నా దేవుడు ఇచ్చునుగాక. ఆయన సమాధాన పాత్రుడు. లోకం మీకు సమాధానం ఇవ్వలేదు, మనుషులు మీకు సమాధానాన్ని ఇవ్వలేరు, లోకములో ఉన్నవి మీకు సమాధానాన్ని కలగజేయవు. నేను ప్రకటిస్తూ ఆరాధిస్తూ ఉన్న నజరేయుడైన యేసు సమాధానకర్త గనుక, సమాధాన పాత్రుడు గనుక నీ జీవితంలో వేధించి వెంటాడుతున్న ప్రతి కలవరం ఈ రాత్రి మీ హృదయములో నుండి తొలగిపోతుంది. ఆయన ఇచ్చే సమాధానం నీ మీద నిలుచునుగాక, మీ కుటుంబం మీద నిలుచునుగాక. మీకు తెలుసా, హగ్గై పుస్తకంలో ఒక మాట ఉంది, పాత నిబంధనలోనే ఒక మందిరాన్ని గురించి మాట్లాడుతూ 9వ వచనములో అంటారు, ఈ కడపటి మందిరము మీద
నా సమాధానమును నిలుపు అనుగ్రహించెదను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. కుడి హస్తం పైకెత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓపండి చేతులు, ఓపండి, అలా ఓపండి, ఓపండి, ఓపండి ఒకసారి గట్టిగా. ఆ రోజున కడపటి మందిరం మీద అన్నారు. నేనంటాను, ఆత్మ సంబంధమైన మందిరమైనటువంటి మీ మీద నా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానమును నిలుపునుగాక, 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 నిలుపునుగాక. రోమపత్రిక 5:11 వచనాన్ని ఎప్పుడైనా చదివారా మీరు? నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఒక చక్కని మాట పౌలు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. మీరు విశ్వసించండి చెప్పేటప్పుడే. ఆమేన్ అనుకోనండి. అలాగునే నా దేవుడు జరిగించునుగాక. మీరు కుడి హస్తం పైకెత్తి ఆమేన్ అనండి. మీరు సమాధాన స్థితిని పొందుదురుగాక, సమాధానమనే బంధము చేత నడిపించబడుదురుగాక. నా దేవుడు సమాధానపు ధ్వనులు మీలో వినిపించునుగాక. ఎండిపోయిన ఎముకలలో గడగడ 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 గడగడమనే ఒక శబ్దం బయలుదేరింది. యెహెజ్కేలు ఆలోచన చేస్తున్నారు, ఏమిటి శబ్దం, ఏమిటి శబ్దం? ఈ ఎండిపోయిన ఎముకలలో ఒక శబ్దం బయలుదేరింది. ఏమిటి? దేవుడు చెబుతున్నారు, ఒక ఎముకతో ఒక ఎముక, ఒక ఎముకతో ఒక ఎముక అన్ని సమాధాన పొందే సమాధానపు ధ్వని, సమాధాన ధ్వని, సమాధాన ధ్వని ఈ ప్రాంగణములో వినిపించునుగాక. ఇదిగో 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 ఈ స్థలం మీద, ఇదిగో ఈ స్థలం మీద ఉన్న ఈ ప్రజావాలి మీద నా దేవుడు సమాధానము నిలుపునుగాక, నిలుపునుగాక, నిలుపునుగాక. పొందుకో, పొందుకో, పొందుకో. యేసయ్య చెప్పారు, మీ హృదయములను కలవర పడనీయబాకండి. రోగాన్ని గురించి, పాపాన్ని గురించి, దేనిని గురించి కలవరం చదువుతున్నావు? మీ కలవరాలు కన్నీరుంతా సమాధాన ధ్వనులుగా మార్చబడబోతుంది. మీలో ఉన్న అవసరము లేని నినాదాలన్నీ తొలగిపోతున్నాయి. అవసరమైన సమాధానం అనే సునాదం మీలో ప్రారంభమైంది. నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆయన సమాధానం చాలా విషయాలు ఉంటాయి, కానీ కొద్ది కొద్దిగా చెప్తున్నాను. పౌలు గారు అంటారు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను ఏలుబడి చేయునుగాక. మీ పాదములు సమాధానం అనే మార్గములో నడిపించబడునుగాక. మీ ఆలోచనలకు, మీ తలంపులకు, ఒక్కొక్కరిని చూస్తే వింతగా ఉంటుంది. ఒక ఆయన నిద్రలో 3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నడిచి వెళ్ళి కింద పడి లేచి వస్తాడు. 3 కిలోమీటర్లు. ఇంకొక ఆయన ఏమో పాపం ఇంట్లోనే పండుకుంటాడు బెడ్ మీద. ఏమండి, ప్రక్కన ఉంటారు కదా, బెడ్ మీద పండుకుంటాడు, ప్రక్కన కూడా ఉంటారు కదండి భార్య పిల్లలు. సారికి ఎముకల్ని పళ్ళు కొరుక్కుంటాడంట. నీ ఎముకలు నములుతాడంట. ఈమెకేం భయం, ఎక్కడ మధ్యరాత్రి నా ఎముకలు నములుతాడనని. ఈమె రాత్రి అంతా మెలకుగా ఉండి ఆయన డ్యూటీకి వెళ్ళగానే పగలు నిద్రపోతూ ఉంది. అప్పుడెప్పుడు ఒకసారి చెప్పా, మీకు గుర్తుంది ఆర్టీసీ కండక్టర్ గురించి? ఇక్కడ ఎవరైనా ఉంటే ఏమనుకోబాకండి. ఆర్టీసీ కండక్టర్ గారు చేసుకుందంట. ఆమె పెళ్లి చేసుకున్నప్పుడే జోకు కాదండి, సందర్భ భోజనం గారు చెప్తున్నా, జుట్టు ఎంత ఉందంట. పెళ్ళైన 6 నెలలకే జుట్టు మొత్తం ఊడిపోయింది. అన్నయ్య పెళ్లి చేసుకున్నప్పుడు నేను జుట్టు ఉందన్నయ్య, ఇప్పుడు చూడన్నయ్య అసలు జుట్టే లేదంటే. నేనన్న పెళ్ళికి జుట్టుకి లింక్ ఏంటంట. నేను ఆయన ఆర్టీసీ కండక్టర్ కదన్నయ్య. అవునమ్మా, నాకు తెలుసు కదా, మేమే కదా జతపరిచింది. పగలంతా బస్సులో టికెట్ అని కొడుతున్నాడు. రాత్రులు ప్రక్కన పడుకొని టికెట్ అని అన్నాడంట. ఈమె జుట్టు పెరుగుతున్నాడంట. అదొక కలవరు. ఉన్న ఈ 4 వెంట్రుకలు ఎక్కడ ఊడిపోతాయోనని రాత్రులంతా మెలకుగా ఉండి
ఆయన డ్యూటీకి వెళ్ళగా నిద్రపోతుంది. నిజం. కూర్చున్నారు కానీ ఎంతమంది ఏ కలవరతో ఉన్నారో, ఆ కలవరపడే వాళ్ళ ముఖాలు వేరుగా ఉంటాయి, ఆ కలవరపడే వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. ఆ కలవరం లేకుండా ఏమండి ఎప్పుడు నిలిచి ఉండే సమాధానం పొందిన వారి ముఖాలు తేజోమయముగా ఉంటాయి, వాళ్ళ మాటలు ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళ విధానాలు ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళ నిబ్బరముగా ఉంటారు. చప్పట్లు కొట్టి సంతోషించండి గట్టిగా. వినపడాలి, శబ్దం మాకు వినపడాలి. మీ ఎదురుగా మీ ముందుగా నిలిచిన యేసయ్య మీకు సమాధానమును నిలుపునుగాక, సమాధానమును నిలుపునుగాక. ఇప్పుడు ఒక మాట చెప్పబోతున్నాను, మీరు నన్ను ఎలా భావించుకుంటారో నాకు తెలియదు. ఎగస్ట్రాలు ఏమైనా చేస్తున్నారో రాజన్న గారు అనుకోబాకండి. నేను లిమిట్స్లోనే ఉంటాను, హద్దుల్లోనే ఉంటాను. నేను ప్రకటించే దేవుని వాక్యం కనుక ఈ మాట నేను చెబుతూ ఉన్నప్పుడే నా ప్రభు చెప్పిన నా ప్రార్థనలో నన్ను ప్రభు ప్రేరేపించినటువంటి ఆ మాట యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవించబోతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. చాలాసార్లు మీరు చదివారు ఈ మాట, మరొక్కసారి చూడండి. ఒకటి సమాధానము నిలుపుతారు, ఇప్పుడు రెండవది ఏది నిలుపుతారో అనే సంగతి మీకు చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో 2 పర్యాయాలు వ్రాయబడినటువంటి ఒక మాట కొంచెం వివరిస్తాను. ఇక్కడ దైవజనుడు పౌలు గారు తన గురించే చెప్పుకుంటున్నారు. దైవజనుడు పౌలు గారు వాస్తవానికి గొప్ప మంచి దైవజనులు. ఆయన చేతుల నుంచి ప్రార్థనలు చేస్తే ఎవరి రోగులు స్వస్థ పొందుతున్నారు. ఆయన వస్త్రాలు తీసుకొని రోగుల మీద వేస్తే రోగులు స్వస్థ కలుగుతుంది. ఎన్నో వందల సంఘాలను స్థాపించిన వారు, వందల మంది సేవకుల్ని నిలబెట్టిన వారు, మంచి దైవజనుడు పౌలు గారు. అయితే ఆయన తన అనుభవంలో ఒక మాట చెప్తున్నారు. నా శరీరములో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు అనుక్షణం 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 నన్ను బలహీనపరుస్తుంది. ఏవయ్యా దైవజన పౌలు గారు, మీరు చేతుల మీద పెట్టి ప్రార్థన చేస్తే రోగులు బాగుపడుతున్నారే, మీ పేరు చెబితేనే దయ్యపు శక్తులు పారిపోతున్నాయి, మీ వస్త్రములు తీసుకొని మీరు రోగుల మీద వేస్తే రోగులు స్వస్థత పొందుతున్నారే, మరి మీ శరీరంలో ఒక ముళ్ళేమిటి? అవును, ఆ ముళ్ళును తొలగించమని ముమ్మారు ప్రార్థన చేశాను దేవునికి. ఆ ముళ్ళు నా శరీరంలో ఉండి క్షణ క్షణం క్షణ క్షణం నన్ను బలహీనపరుస్తుంది. బలహీనం. పౌలు గారు ఆత్మీయముగా విశ్వాస వీరుడు, మంచి ప్రార్థనా పరుడు. కానీ శరీర రీతిలో పౌలు గారు చాలా బలహీనుడు. పౌలు గారు రాసిన పత్రికలలో వ్రాయబడి, పౌలు గారి జీవిత చరిత్రలో వ్రాయబడింది. శరీర ప్రకారముగా పౌలు గారు చాలా బలహీనుడు. అంత ఆరోగ్యంగా ఉండే వ్యక్తి కాదు. ఆయన శరీరం సహకరించదు. శరీర బలహీనతలో ఉండి ఏమండి సేవ చేస్తున్న రోజుల్లో కూడా సంఘము ఆయన ఉపదేశాలను విని ఆ దైవజనుని యొక్క పిలుపు దర్శనాన్ని గమనించి శరీర బలహీనుడైన పౌలు గారిని అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. సరే, సబ్జెక్టులోకి వెళ్దాం. మరి ఈ బలహీనతతో ఇలాగే ఉన్నావా పౌలా అని అడిగితే ఆయన అంటారు, ముమ్మారు ప్రార్థన చేసి నా బలహీనతను తొలగించు, నన్ను బలహీనపరిచే ఈ ముళ్ళును తొలగించమని నా ప్రభువుని అడిగితే నా ప్రభు ఏమన్నారో తెలుసా?
ఏమన్నారు పౌలు గారు? నీ బలహీనతల యందు నా శక్తి నీ మీద పరిపూర్ణముగా నిలిచి ఉన్నది. పరిపూర్ణముగా నిలిచి ఉన్నది పౌలా, నా శక్తి నీ మీద పరిపూర్ణముగా నిలిచి ఉన్నది. అందుకే ఆ 9వ వచనములో 2వ మాట అంటారు, నా బలహీనత యందు యేసుక్రీస్తు శక్తి పరిపూర్ణముగా నా జీవితంలో ఉండటమే కాదు, కింద అంటాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది, సందేహం ఏమీ లేదు. కింద ఫుట్ నోట్లో చూడండి, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది అనే ఆ చోట కింద ఫుట్ నోట్లో ఏముందంటే, పరిపూర్ణమైన యేసుక్రీస్తు శక్తి పౌలు గారి మీద కప్పబడి ఉన్నది. కప్పబడి ఉన్నది. కప్పబడి ఉన్నది. నా దేవుని పరిపూర్ణమైన శక్తి, నిలిచి ఉండే శక్తి మిమ్మల్ని కప్పునుగాక ఈ రాత్రి, మిమ్మల్ని కప్పునుగాక ఈ రాత్రి అనుభవిస్తున్నారు రాత్రి అనుభవిస్తారని నా ప్రభు చెప్పారు మిమ్మల్ని గురించి. మీ మీద లీటర్ల నూనె పోసే పని లేదు. ఓ కారెక్కేటప్పుడు, దిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు మనిషి సేవకులు ఒకవేళ చేయబెట్టి ప్రార్థన చేయకపోయినా పర్వాలేదని చెప్పి లాల్చీలు పట్టుకొని ఇప్పటికి ఎన్ని లాల్చీలు చేయించారో దేవుడు తెలుసు. ఒక ఆమె అయితే ప్రార్థనకు వచ్చినప్పుడు కత్తెర తీసుకొని వచ్చి కోసుకొని పోయింది. ఏంటిదంటే లాల్చి, అమ్మ ఖర్చు ఇచ్చావన్నా కదమ్మా, అనవసరంగా నిన్న కొనుక్కొని కొత్త తీసుకున్నాను, అదేం పని అయినా ముందు చెప్పుంటూ తీసేసిన లాల్చీలు అంటే పాతాయి, నాకు తెచ్చి మీ మీద వేసామన్నా కదా తల్లి, అనవసరంగా. ఇప్పుడు మీటింగ్కి వెళ్ళి సగం లాల్చి తెల్లని తల్లి కింద కలిసి చేసుకొని పోతివి. ఈ నూనె డబ్బాల బేరం ఎక్కువైపోయింది. ఒక ఆమె ప్రార్థన చేస్తే, నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఎదురుగానేమో మేము ఉన్నాము, ఇది మా చెయ్యి, ఉదాహరణ చెప్తున్నా, ఈ చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ చెయ్యికి తాకినటువంటి ఈ బట్టలో స్వస్థత ఉందా? ఈ చెయ్యి పెట్టినప్పుడు ఈ చేతిలో నుంచి స్వస్థత వస్తుందా? అది తెలియొద్దా? ఆ రోజుల్లో ఏదో పాత రోజుల్లో కొబ్బరి నూనె చేస్తారు, కొబ్బరి చేస్తారు. కొత్త వారికి ఏదో ఏసు రక్తం అనుకుంటా ఆ మాట అంటారని పెట్టిన నియమం ఇది. దాని ఆత్మీయ అర్థాలు ఉంటాయి. నూనె రాసి ప్రార్థన చేయమనేది విమర్శ కాదు, దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. ఒకసారి మీ మీద నేను నేరాలు మోపటం కాదు, కానీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తామా? ఏమండి, కొబ్బరి నూనె మూత తీసి పెట్టమంటారు. ఏంటిది? చెయ్యి. ఆ చేసేటప్పటికి 4 సార్లు అటు ఇటు దొరలటం, ఆ నూనె అంతా అక్కడే అయిపోయింది. మరలా పెన్నుకు ఒక ప్రార్థన, నూనెకి ఒక ప్రార్థన అవసరంలా. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నారు, ఆయన పరిపూర్ణమైన శక్తి, నిలిచి ఉండే శక్తి ఆయన మీ మీద కప్పుచూ ఉన్నారు. క్రీస్తు శక్తి చేత మీరు కప్పబడుదురుగాక. 77వ కీర్తనలో 14వ వచనాన్ని ఎప్పుడైనా చూశారా? ఏమని రాయబడింది? జనముల మధ్య ఆయన శక్తిని
ఆయన ప్రత్యక్షపరిచారు. ఏ బలహీనతతో ఉన్నారు ఇప్పుడు? ఒక్క 2 నిమిషాలు నేను మీకు అవకాశం ఇస్తున్నా. ఆ 2 నిమిషాలలో క్రీస్తు శక్తి మీ మీద కప్పబడి ఉంటుంది. నిలిచి ఉండే శక్తి, మాయమైపోయే శక్తి కాదు, అదృశ్యమయ్యే శక్తి కాదు, అనిత్యముగా ఉన్న శక్తి కాదు. ఇప్పుడు చెప్పండి, ఏ బలహీనత మీకు? బలహీనతల్లో 2 రకాలు ఉంటాయి. రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో శరీర బలహీనతలు ఉంటాయి. మరలా చెప్తున్నా, శరీర బలహీనతలు అరికాలు మొదలుకొని తల వరకు యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ఏదో ఒక వ్యాధి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, కడుపులో గడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంతేనా? బీపీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, ఆస్తమా వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, భయంకరమైన నరాల బలహీనత, భయంకరమైన చర్మపు వ్యాధులు, శరీర బలహీనత. ఇది భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అరుదుగా కనపడుతూ ఉన్నారు. ప్రభు ఎందుకో చెప్పమన్నారు ఈరోజు. ఏ శరీర బలహీనతలు? వాటిలో నుంచి ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపించునుగాక. ఇది వాస్తవం. ఇంకో బలహీనత ఏమిటి చెప్పనా? ఆత్మీయతలో ఒక బలహీనత. లూకాసు వార్తలో 13వ అధ్యాయములో 12వ వచనములో ఒక సహోదరి గురించి రాయబడ్డారు. ఆమె 18 ఏండ్ల నుండి ఒక సమాజ మందిరంలో ఉన్నారు. సమాజ మందిరం అంటే ఆ రోజున ఏమండి, ప్రార్థన చేసుకునే స్థలం అని అర్థం. సమాజ మందిరంలోనే ఉన్నారు 18 ఏళ్ల నుండి. కానీ ఆమె ఏమాత్రం కూడా చక్కగా నిలబడలేదు, ఆమె తలపైకి ఎత్తుకోలేదు. కారణం, ఆమెను బలహీనపరుస్తున్నటువంటి ఒక అపవిత్రాత్మ, బలహీనపరిచే ఆత్మ. సమాజ మందిరములో ఉండి బలహీనపరిచే ఆత్మతో ప్రేరేపడుతుంది. ఇది ఆత్మీయతలో లోపం. పౌలు గారు కూడా చెప్పారు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ ఆత్మ సంబంధులుగా ఉండవలసిన మీరు ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారు, బలహీనులై ఉన్నారు, శక్తి లేని వారై ఉన్నారు, నిలబడలేకపోతున్నారు. విశ్వాసములో, పరిశుద్ధతలో, ఆత్మీయతలో ప్రభు కొరకు నిలబడలేకపోతారు. ఏదో ఒక అపవిత్రాత్మ మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కాసేపు ఇలా చెప్పేటప్పుడు నిలబడాలనుకుంటున్నారు, కాసేపటికే మరలా నీరైపోతున్నారు. అది శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత. శరీర రోగమా, ఆత్మీయ రోగమా? మత్తయి సువార్త 8వ అధ్యాయం నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి వ్రాయబడిన ఒక మంచి మాట. 17వ వచనాన్ని మీరు తర్వాత చూసినా పర్వాలేదు. 17వ వచనం, యేసుక్రీస్తు సస్యాడిగా సంచరిస్తున్న రోజుల్లో నానా విధములైన వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు దగ్గరకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను అని వ్రాయబడింది. ఆఖరి మాట స్వస్థపరిచెను. ఆ స్వస్థపరిచిన ఆఖరి మాట వ్రాసేదానికి ముందు యెషయా ప్రవచనం ఏమని ఇక్కడ వ్రాయబడింది, ఆయనే మన బలహీనతలను వహించెను.
నా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి మీ మీద నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక. పౌలు గారు అనుకుందాం కాసేపు టేబుల్. పౌలు గారు చుట్టూ ఏమండి దేవుని శక్తి ఆవరించి ఉన్నది. శక్తి ఆవరించింది. జనములలో దేవుని శక్తి బయలుదేరింది. అది సర్వోన్నతుని శక్తి, మహోన్నతుని శక్తి, అది దైవ శక్తి. అది దైవ శక్తి బయలుదేరింది, ప్రజల్లోకి బయలుదేరింది. ఈ రాత్రి బయలుదేరిన శక్తి మానవుని శక్తి కాదు, మాంత్రికుల శక్తి కాదు. నిర్గమకాండం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ అద్భుతాలలో ఒకసారి ఏమండి మోషే ఒక అద్భుతం చేశాడు. ఐగుప్తు శకునగాండ్రు కూడా ఒక అద్భుతం చేశారు. అలా మోషే ధూళిని కొడితే ఆ ధూళి మొత్తం పేలుగా మారిపోయినాయి. ఆ పేలును మరలా ధూళిగా చేయాలనుకున్నారు శకునగాండ్రు, కానీ చేయలేకపోయారు. మోషే కర్ర కింద పడేస్తే ఆ కర్ర పోమైంది. శకునగాండ్రు వారు కూడా మాంత్రికులు ఏమండి కర్రల కింద పడేస్తే ఆ కర్ర పోమైంది. విచిత్రమైన విషయం చెప్పనా, అటు మోషే గారి కర్ర పామైంది, ఇటు శకునగాండ్ర కర్రలు పాములైనవి. కాసేపు చూస్తూనే ఉంటే ఆ శకునగాండ్ర యొక్క పాములను మోషే కర్ర ఒక్కసారి మృంగి వేసినట్లుగా చూస్తాం మనం, మృంగి వేసినట్లుగా. ఆ శకునగాండ్ర అంటారు, ఆ 19వ వచనం ఒక్కసారి చూడండి. ఫరో రాజుకి అర్థం కావటం లేదు, అధికారులకు అర్థం కావటం లేదు. ఏమిటి ఇద్దరు మనుషులు ఇక్కడ నిలబడి మన దేశాన్ని వణికిస్తున్నారు, రాష్ట్రాలు వణికిస్తున్నారు, సామ్రాజ్యాలు వణికిస్తున్నారు. ఈ ఎన్నికలేని మనుషులు మన దేశానికి వలస వచ్చిన వారు. ఏమిటి మంత్రికులారా, శకునగాండ్రారా, ఏమిటి మోషే, ఏమిటి అహరోను, అర్థం కావట్లేదు. చేయండి, మీరు కూడా చేయండి. వారు ఫెయిల్ చేశారా, ఆ ఫెయిల్ను మరలా మీరు ధూళిగా చేయండి. ఆ శకునగాండ్ర ఏముందో తెలుసా, చూసి 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 ఒకే మాట అన్నారు. ఫరో గారు, అధికారులారా వినండి, మనం చేసేది మానవ శక్తి, వాళ్ళిద్దరు చేసేది దైవ శక్తి. దైవ శక్తి, కొట్టు చప్పట్లు గట్టిగా, దైవ శక్తి, దైవ శక్తి, దైవ శక్తి. ఈ రాత్రి ప్రజల మధ్యలో బయలుదేరింది, ప్రజల మధ్యలో బయలుదేరింది, ప్రజల మధ్యలో బయలుదేరింది. నా ప్రభు చెప్పారు, రాత్రి అద్భుతాలు చేస్తున్నాడు మీ జీవితంలో. 2 నిమిషాలు అందరూ యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని చేతులెత్తి పిలవండి. దైవ శక్తి మన కమ్ముకుంటుంది, దైవ శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. ఇప్పుడే 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 ఒక్కొక్కరిని మోయబడిన గర్భముతో ఉన్నారా, తెరవబడును గాక. వ్యాధుల వ్యవస్థలో ఉన్నారా, ఇప్పుడే విడుదల కలుగును గాక. ఈ ప్రాంగణములో కుంటివారులారా లేచి నడవండి చేస్తున్నాము, శక్తి కమ్ముకున్నది, శక్తి శక్తి శక్తి. పొందుకో 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 పొందుకో. అదిగో నీ అధికారులు మొదలుకొని తల వరకు వ్యాధుల వ్యవస్థ ఇప్పుడే ఇప్పుడే స్వస్థత పొందారు మీరు, స్వస్థత పొందారు మీరు. ఇంత ప్రాంగణములో అదిగో అదిగో పరిపూర్ణమైన నా దేవుని శక్తి
నిలిచి ఉన్నది మీ మీద, నిలిచి ఉన్నది మీ మీద. ఆ శక్తి మీ మీద కప్పబడి ఉన్నది, కప్పబడి ఉన్నది. చప్పట్లు కొట్టి, చప్పట్లు కొట్టి, చప్పట్లు కొట్టి స్వస్థత పొందుకోయేస్తున్నాము. బిగ్గరగా, బిగ్గరగా గంతులు వేసే అనుభవాలు మీ అంతరంగం. మీరు ఊహించలేదు, తలంచలేదు. మానవ శక్తి కాదు ఇక్కడ పనిచేస్తుంది. మానవ శక్తి కంటే, సాతాను శక్తుల కంటే, శకుల గాండ్ర శక్తుల కంటే మించిన శక్తి నా ప్రభు అయిన యేసుక్రీస్తు దైవ శక్తి. ఆ శక్తి మీ మీద నిలుచునుగాక. అందరు చేతుల్లో ఊపుతూ చెప్పండి గట్టి. అనుభవిస్తూ చప్పట్లు కొడుతూ, అనుభవిస్తూ చెప్పండి. చేతుల పైకి చప్పట్లు కొడుతూ. ఇంత ప్రాంగణం మీద స్వస్థపరిచే వస్త్రపు చెంగు కప్పబడే ఉన్నది. దైవ శక్తి కప్పబడి ఉన్నది. దైవ శక్తి నిలిచే ఉంది. శక్తి నిలిచే ఉంది. నా ఆత్మలో నా ప్రభు చెప్తున్నారు, ఈ రాత్రి మీరు స్వస్థ చిత్తులయ్యారు. ఓ ప్రక్కన శరీరం బలహీనతలు తొలగిపోతున్నాయి, బలహీనతలు తొలగిపోతున్నాయి. 18 ఏళ్ల నుండి బలహీనతతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరకు యేసు వచ్చి దగ్గరకు రమ్మని పిలిచి ఆయన చేతులు చాచి ప్రార్థన చేసిన వెంటనే ఆమె బలహీనత నుండి విడుదల పొందినట్లుగా ఇదిగో ఆయన హస్తము కొర్రచ కాలేదు. ఏ చోట ఉన్నా అదిగో చాపబడింది, 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 చాపబడింది. Jesus. Hallelujah, hallelujah, hallelujah. అందరు చేతుల్లో ఊపుతూ, స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కూర్చొని చెప్పాలి గట్టిగా. అందరూ స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం. కొద్ది మాటలు చెప్తాను, కూర్చోండి. కొద్ది మాటలు చెప్తాను. మీ మీద సమాధానము నిలుచును. రెండవది దైవ శక్తి మీ మీద నిలుచును. 119వ కీర్తనలో 161వ వాక్యం. కొద్ది మాటలు చెప్తాను, ప్రార్థన చేసుకోబోతున్నాం. 119వ కీర్తన 161వ వచనం. ఇక్కడ భక్తుడు అంటాడు చూడండి, నీ వాక్య భయం నా హృదయములో నిలుచును. నీ వాక్య భయం నా హృదయములో నిలుచును. ఇదొక గొప్ప ఆత్మీయత అని చెప్పాలి. వాక్యాన్ని వినేవాళ్ళు ఎంతోమంది, వినేటప్పుడు కాసేపు స్పందించే వాళ్ళు ఇంక కొంతమంది, ఆ తర్వాత వాక్య భయము లేకుండా మెదిలే వాళ్ళు అనేకులు. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, నీ వాక్య భయం నా హృదయములో నిలుసును.
నా హృదయములో నీ వాక్య భయం నిలిచి ఉంది. భయం నిలిచి ఉంది. వాక్య భయం నిలిచి ఉండాలి. భయం నిలిచి ఉండాలి. యేసుక్రీస్తే వాక్యం. యేసుక్రీస్తే వాక్యం. యేసుక్రీస్తే వాక్యం. ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నారు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు మన మధ్యలో ఎవరిని నివసిస్తూ ఉన్నారు. ఎవరిని నివసిస్తూ ప్రతి వారికి వాక్య భయం ఉండాలి. వాక్య భయం ఉండాలి. మనుషులు చూసినప్పుడు కాసేపు భయపడేవారు. ఏమండి, మందిరంలో ఉన్నామో మనుషుల ముందు కాసేపు భయపడాలని ఆ దిశగా భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సమాజం అంటే అది కాదు. దేవుడు దృష్టించేది అలాంటి వారిని కాదు. మీకు తెలుసు కదా, యెషయా ప్రవచన గ్రంథంలో 66వ అధ్యాయంలో 4వ వచనంలో వ్రాయబడింది. 3-4 వచనాల్లో ఎవరో దీనులై నా వాక్యమును, నా మాట విని వణుకుచూ ఉంటారో, భయపడుతూ ఉంటారో వారినే నేను దృష్టిస్తున్నాను. విమర్శ కాదు, కానీ వాక్యము గుండెల్లో ఉంది. ఆ వాక్యానికి భయపడాలి అనే దిశగా వెళ్ళేవారు కొంతమంది. ఒక నిలిచే ఆశీర్వాదాన్ని, ఆత్మీయతను నా ప్రభు ఇవ్వబోతున్నారు. అదేమిటంటే, ఈ గుడారాల పండుగలు ముగించుకొని మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీరు నివసించే ప్రతి చోట, సంఘములో, ప్రతి స్థలములో వాక్య భయము మీలో నిలిచి ఉండునుగాక. వాక్య భయము మీలో నిలిచి ఉండునుగాక. వాక్యమునకు భయపడుదురుగాక. రాజులలో ఒక రాజు ఉన్నారండి. రాజుల 2వ గ్రంథం, నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకో. 22:19. యోషయా అనే రాజు అయినా, ఈ యోషయా అనే రాజు దినములలో అంతకుముందు పరిపాలన చేసినటువంటి రాజుల ద్వారా మందిరం అంతా శిథిలమైపోయింది. ఆ శిథిలమైపోయి పాడైపోయినటువంటి మందిరాన్ని చిన్న వయసులోనే రాజై తమ పితరుల యొక్క యథార్థత నుండి కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవుని మందిరం మీద మక్కువ కలిగి మంచి పరిపాలన చేస్తూ నడిపించబడిన వ్యక్తి యోషయా అనే రాజు. ఆ మందిరాన్ని తిరిగి బాగు చేస్తూ ఉన్నప్పుడు ఆ త్రవ్వకాలలో మోషే ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. వాక్యము దొరికింది. ఆ గ్రంథాన్ని రాజుగారి దగ్గర తీసుకొని వచ్చి ఓ సేవకుడు దాన్ని చదివాడు. ఆ చదివిన మాటల్లో ఏమిటి తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఎటువైపు తొలగించబడుతున్నారు, దేన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే దేశమంతా బలిపీఠాలు కట్టి చేయకూడని అవ్యక్తమైన కార్యాలు చేసి వేరే వేరే నినాదాలను, కొంతమందికి తలేదో తోకేదో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియని పరిస్థితులు, కుడేదో ఎడమేదో తెలియదు. అమాయకత్వంలో ఏమండి పితరులు వెళ్ళిన మార్గాల్లోనే వెళ్తారా? ఆచారాల్లోనే వెళ్తారా? మార్చబడరా? పితరులు అలా చేసిన కారణాన్ని బట్టి కొంతమంది అంటూ ఉంటారు, మా తాతల తండ్రులన్నీ అలా చేశారండి, మేము చేశాం. తాతల తండ్రులు తెలియక ఆ రోజుల్లో బావులు త్రవ్వుకున్నారు నీళ్లు కొరకు. ఇప్పుడు కూడా మరి బావుల్లో నీళ్ళు తెచ్చుకొని త్రాగండి. టెక్నాలజీ పెరిగిన రోజుల్లో కూడా మంచి ఏదో, చెడేదో, నీతి ఏదో, యథార్థత ఏదో, దుర్నీతి ఏదో, పాపమేదో, పవిత్రత ఏదో తెలియని అమాయకత్వంలో భక్తి చేస్తారా?
మాట్లాడే దేవుడు ఎవరో, పలికే దేవుడు ఎవరో, పిలిచినప్పుడు ప్రత్యక్షమయ్యే దేవుడు ఎవరో, మనిషిని మనిషిగా మార్చి మానవత్వాన్ని కలగజేసి సమాజంలో మనిషికి విలువను, గౌరవాన్ని ఇచ్చిన దేవుడు ఎవరో తెలియాలి ప్రజలకి, తెలియాలి ప్రజలకి. ఇంకా అమాయకత్వమా, ఇంకా మూఢనమ్మకాలా? ఉడత ఊపులకి చింతకాయలు రాలో, యాపకాయలు రాలో. ఏదో ఉంది శక్తి. యేసన్న గారి రోజుల్లో ఒక ఆయన వచ్చి, అయ్యో ఈ స్థలంలో శక్తి ఉంది, ఆ శక్తి దగ్గరికి వెళ్తున్నా, ఆ శక్తి దగ్గరికి యేసన్న అడిగారంట, ఏం శక్తి అని. అక్కడ ఇంత చిన్న బెజ్జం ఉంటుంది అయ్యా, ఆ బెజ్జంలో చెంబు నీళ్ళు పోసినా అక్కడికే నీళ్ళు ఉంటాయి, ఆ బెజ్జంలో కొండ నీళ్ళు పోసినా నీళ్ళు అక్కడే ఉంటాయి, నిండదు. ఒక వాటర్ ట్యాంకర్ తెచ్చి పోసినా అక్కడే ఉంటాయి నీళ్ళు. ఇంత చిన్న బెజ్జంలో మహిమ అంటే యేసన్న అన్నారంట, మరి తిక్కలోలారా, నా రూములో ఒక వాష్రూమ్ ఉంది, బాత్రూము అర్థమైంది, అందులో కూడా ఒక బెజ్జం ఉంది, దాంట్లో ఎన్ని నీళ్ళు పోసినా అక్కడే ఆగుతున్నాయి రా. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు గ్రహించుదురుగాక. మూఢనమ్మకాలు. ఒకరిని చూస్తుంటా ఏం పీలకలు అర్థం కాదు, చేతికి మొత్తం కడతాడు, కంపు వాసన. ఆ మధ్య ఒకడు ఒంటి నిండా అంతరాలు వేసుకొని వచ్చాడు. ఏం పేరురా బాబో అంటే, వాడు నడుస్తుంటే వాడు కాళ్ళు ఆడే కింద పడుతున్నాడు. ఒంటి మీద కేజీ మాంసం లేదు, కట్టెగా ప్యాంటు షర్ట్ వేసినట్టుంది. ఏం పేరు అంటే అతను అంటాడు, ఆరోగ్య రాజు అనడం. ఆవిడ ఆరోగ్యానికి రాజు అంట. ఎన్ని చేసిన ఫలితమే ఉందండి. అలా చేస్తుంటే ప్రవక్త చెప్పారు, పిచ్చి పనులు చేస్తున్నారు, మీ దేశం మీదకి, మీ మీద కీడు వచ్చింది, జాగ్రత్త, కీడు వస్తుంది జాగ్రత్త అని ఈ ప్రవక్త బోధించేసరికి దేశ ప్రజల గురించి వ్రాయబడలేదు. కానీ ఈ యోషయ్య అనే రాజు వెంటనే ఏం చేశారు తెలుసా అండి, ఆ చెప్పే మాటలకు, వాక్యానికి భయపడి వణికి ఆయన వస్త్రములు చించుకొని తన మనస్సును మెత్తనిదిగా మార్చుకొని ఆయన తన్ను తాను తగ్గించుకొని కన్నీరు కార్చి ఆ వాక్యానికి భయపడి యేసయ్య పాదాల దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెంటనే ప్రవక్త ద్వారా జవాబు వచ్చింది. ఏమని తెలుసా, ఆ రాబోయే కీడు నీ మీదికి రాకుండా నేను కాపాడబోతున్నాను. వాక్య భయం ఉండాలి, అది నిలవాలి నిరంతరం. ఒక సమాధానము నిలుచుటయే కాదు, ఒక దైవ శక్తి నిలుచుటయే కాదు, వాక్య భయం నిలవాలి, వాక్యానికి భయపడాలి. నీ గుండెల్లో వాక్యం ఉంటే వ్యక్తిగతంగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా ఆ వాక్య భయం మీ హృదయాన్ని చించుకునేటట్లు చేస్తుంది. మీ మనస్సులో ఉన్నటువంటి లోపాలను తొలగించుకొని ఒక మెత్తని హృదయముగా మార్చుకుంటారు. మిమ్మల్ని మీరే దీనత్వానికి అప్పగించుకుంటారు. కన్నీరు కార్చి ప్రభు పాదాల చెంత ప్రార్థన చేయించుకుంటారు. ఈ రోజున సంఘాలలో వాక్య భయం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ సేవకుడు గట్టిగా చెప్తే ఎక్కడ మందిరానికి రారోనని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న సంఘములో ఏమంటే పట్టించుకోకుండా ఆయన ఏదో ఆయన చెప్పుకుంటూ వెళ్తా ఉంటే వాక్య భయం ఉందా? వాక్యానికి భయపడుతున్నారా? ఇలాంటి చోటుకి రాజకీయ నాయకులు వచ్చి ఒక మాట చెప్తారు, లారీలు పెట్టి మనుషులను తోలిన, డబ్బులు ఇచ్చి తోలిన ఇంతమంది రారు. అది గొప్ప విషయం కాదు. ఒక్క సేవకుడు నిలబడి ఒక్క మాట చెబితే ఇన్ని లక్షల మంది అందరూ మౌనమైపోతున్నారు. ఇది కాదా వాక్య భయం? ఇది కాదా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం? లక్ష మంది వాలంటీర్లు పెట్టినా జనాలను కంట్రోల్ చేయలేం. ఈ గుడారాల పండుగలో వాక్య
వాక్య భయము నిలిచి ఉన్నది. వాక్య భయము నిలిచి ఉన్నది. ప్రతి సేవకునికి, ప్రతి సంఘానికి, వచ్చిన ప్రతి వారికి వాక్య భయం నిలిచి ఉన్నది. ఓ చిన్న మాట చెప్తాను, ముగిస్తాను. మనకు అతిథులు వచ్చారు కదా, అందుకని కొంచెం లేటుగా తీసుకోండి, లేకపోతే ఇప్పటికే అయిపోవాల్సింది. యెషయా ప్రవచన గ్రంథం చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవసరమైన 4 మాటలు. యెషయా ప్రవచన గ్రంథం అండి, 11వ అధ్యాయం. మనకు అవసరమైన 4 మాటలు చెప్తున్నాను. ఇది 4వ మాట. 2వ వచనాన్ని మీరు గమనించండి. ఈ 2వ వచనములో ఆఖరి మాట వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలగజేయు ఆత్మ అతని మీద నిలుచును. ఈ 2వ వచనములోనే అక్కడ 7 విధములైనటువంటి విషయాలు వ్రాయబడినాయి. కొంచెం దాన్ని తర్వాత మీరు చదువుకోనండి. జ్ఞానానికి ఆధారమైన ఆత్మ, వివేకమునకు ఆధారమైన ఆత్మ, తర్వాత తెలివికి ఆధారమైన ఆత్మ, ఆలోచనలకు ఆధారమైన ఆత్మ, భయమునకు భక్తికి ఆధారమైన ఆత్మ. నేను ఒక చిన్న మాట చెప్తా చూడండి. ఇది మొదలుకొని ఈ గుడారాల పండుగకు వచ్చినటువంటి ఆ ఆశీర్వాదం ఏమిటి తెలుసా? ఆత్మీయత. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీ మీద నిలిచి ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు మీ మీద నిలిచి ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు మీ మీద నిలిచి ఉన్నప్పుడు, అందరు ఒక్కసారి కుడి హస్తం పైకెత్తండి. మీ మీద పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందుతారు, వివేకమును పొందుతారు, ఆలోచనలు పొందుతారు, వివేకమును పొందుతారు, ఏమంటే తెలివిని పొందుతారు. దేవుని యందలి భయభక్తులను పుట్టించు ఆత్మ నా దేవుడు మీ మీద నిలుపునుగాక. అందరు కుడి హస్తం పైకెత్తి చేతులు ఆ చెయ్యి ఊపుతూ చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఈ రోజున ప్రజలలో దైవ సంబంధమైన జ్ఞానం లేదు, దైవ సంబంధమైన వివేకం లేదు. యోసేపు, దానియేలు, ఏమండి సొలొమోను లాంటి వాళ్ళు దేవుని ద్వారా దైవ జ్ఞాన వివేకములు పొందారు. ఈ రోజున మీకు దైవ జ్ఞాన వివేకములే, దేవుని ఆలోచనలే. పిల్లల విద్యారంగములో దేవుని ఆలోచనలు కావాలి. పిల్లలు ఒక సరైన మార్గములో నడిపించబడాలంటే ఏమండి ఆ పిల్లలకు దైవ జ్ఞానం కావాలి. కంప్యూటర్ కాలమని సెల్లు కొని పెడుతున్నారు, ల్యాప్టాప్లు కొని పెడుతున్నారు, సిస్టమ్ కొని పెడుతున్నారు, ఏమంటే మంచి కాలేజ్ చూస్తున్నారు, మంచి స్కూల్ చూస్తున్నారు పిల్లల భవిష్యత్తు కొరకు. మంచిదే. అదే సమయంలో మా పిల్లలు దేవుని సముఖంలో ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం, వివేకం, ఆలోచనలు పొందుకునేటట్లుగా పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అనే మాట మీ జీవితంలో తల్లిదండ్రులుగా ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. పేతురు చెప్పారు కదా, యోవేలు యొక్క ప్రవచనం, అంత్యదినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కొమ్మరిస్తాను. పాత నిబంధన కొత్త నిబంధన కలిపి చెప్తున్నాను. పాత నిబంధనలో వాస్తవానికి ఆత్మ రావటం పోవటం. ఆత్మ వచ్చినప్పుడు ఏమంటే సింహాన్ని చంపుతున్నాడు. ఆత్మ వచ్చినప్పుడు పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపుతున్నాడు. ఆత్మ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు కొంతమందికి ఆత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ రాగానే బాగానే గంతులు వేస్తారు, బాగానే హల్లెలూయలు అంటారు, బాగానే స్తోత్రం అంటారు.
పరిశుద్ధాత్ముడు మరల పాత నిబంధనలో సంసోను మీద నుంచి బయటికి వెళ్ళగానే ఏమండి లైలా ఒళ్ళో పండుకుంటాడు వెళ్ళి. అదే దెలీలా. దెలీలా అంటే ఇంగ్లీష్లో లైలా అని. ఆత్మ వచ్చినప్పుడేమో ఏయ్ అంటాడు. ఆయన జుట్టును చూసే సింహం భయపడిపోతుంది. నా జుట్టు కంటే ఆయన వాడు జుట్టు ఇంటారు బాబు ఎంత ఉందని. ఆ ఆత్మ అలాగే నిలిచి ఉంటే ఆ ఆత్మ చేత రేపబడవచ్చు. సౌలు కూడా అంతే. ఆత్మ వచ్చినప్పుడు వైరాగ్యం. పరిశుద్ధాత్ముడు పోగానే ఏట తీసుకుంటాడు. ఏట తీసుకొనే విసురుతాడు. యుక్తిపరుడు, కపటదారుడు. కడుపులో ఏముంటుందో నోట్లో ఏముంటుందో అర్థం కాదు. ఆత్మ ఉన్నప్పుడు బాగుంటాడు. నాయనా కుమారుడా దావీదా నాయనా అంటాడు. ఆత్మ వెళ్ళగానే దురాత్మ పనులన్నీ చేస్తాడు. ఈ ఆఖరి రాత్రి జ్ఞాన వివేకములో, ఆలోచనలు, తలంపులు, భయభక్తులు పుట్టించడమే కాదు, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడింది. 14వ వచనములో వ్రాయబడింది, మహిమా స్వరూపియగు ఆత్మ ఈ చివరి రాత్రి మీ మీద నిలుచునుగాక. మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద నిలుచునుగాక, నిలుచునుగాక, నిలుచునుగాక. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో వరాలు పొందబోతున్నారు. క్రైస్తవ సంఘమా, అలంకరింపబడిన రాజును మీరు ఒక రోజున ఎదుర్కోవాలంటే, చివరిగా చెప్తున్నాను, సంఘము ఎప్పుడు ఫలములు లేని చెట్టుగా ఉండొద్దు. ఫలములు కలిగిన చెట్టు వలె ఆత్మ వరముల చేత అలంకరింపబడుదురుగాక. ఈ గుడారాల పండుగలో పరిశుద్ధాత్మను రేపునుగాక. ఆరిపోతున్న మీ ఆత్మీయ జీవితాలు ఉజ్జీవించబడునుగాక. రాష్ట్రము దేశము యొక్క క్రైస్తవ సంఘాలలో గొప్ప పరిశుద్ధాత్మ ఉజ్జీవ జ్వాలలు రగిలించబడునుగాక, 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 రగిలించబడునుగాక. మహిమా స్వరూపియగు ఆత్మ, మహిమా స్వరూపియగు ఆత్మ, మహిమా స్వరూపియగు ఆత్మ మీకు అనేక వరాలను కలగజేసే ఆత్మ. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. క్రీస్తు స్వరూప్యముగా మార్చే పరిశుద్ధాత్మ మీ మీద నిలుచునుగాక, నిలుచునుగాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? చప్పట్లు కొడుతూ అలాగే నిలబడతారా? చప్పట్లు కొడుతూ అలాగే నిలబడతారా? నిలబడతారా? గంట సేపు కాదు, వెంటనే నిలబడండి. నిలబడి వెంటనే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. స్తుతించండి అందరూ. అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి ఇంత మంది సమాజం మీద ఇదిగో ఇదిగో మహిమా స్వరూపియగు ఆత్మ, మహిమా స్వరూపియగు ఆత్మ రావటం పోవటం కాదు. ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు, సత్య స్వరూపైన పరిశుద్ధాత్ముడు మీతో ఉండబోతున్నారు, మీలో ఉండబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని 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 వరముల చేత అలంకరించబోతూ ఉన్నారు. క్రీస్తు స్వరూప్యముగా మార్చబోతూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఎవరు అటు ఇటు కదలొద్దు. 2-3 నిమిషాలు ఎవరు కదలొద్దు. దయచేసి ఎవరు కదలొద్దు. ఉన్న చోట కళ్ళు మూయాలి. చివరి రాత్రి, చివరి రాత్రి ఎవరు కదలొద్దు. దయచేసి ఉన్న చోట దైవ శక్తి కప్పబడి ఉన్నది. అందరూ సేవకులు కూడా ఎవరు వెళ్ళొద్దు. అందరూ చేతులు పైకెత్తి, అందరు చేతులు పైకెత్తి, అందరు చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపి, దయా వాత్సల్యత గల దేవ, కృపాసత్య సంపూర్ణైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ 47వ అంతర్జాతీయ గుడారాల పండుగను మీరు ప్రేమించి ఆరంభం నుండి ఇప్పటి వరకు అద్భుతంగా నడిపిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి పూట నిలిచిన దైవ సేవకుని నీ సిలువ చాటున మరుగుపరిచి ఈ ప్రజావాహిని కావలసిన మాటలు మీరు అందిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ చివరి రాత్రి మీ సేవకుని మీరు నిలిపి, నా ప్రభువా, నా తండ్రి, సముద్రం మీద, సముద్ర జలముల మీద అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడా,
ఈ రాత్రి మా మీద మీరు కుమ్మరించబడినందుకై తండ్రి, ఈ రాత్రి ఈ సభలో మాపై అల్లాడుచు ఉన్నందుకై భూమి రూపమును కోల్పోయినప్పుడు సముద్రం మీద అల్లాడిన మీరు మరలా భూమికి స్వారూప్యాన్ని ప్రసాదించిన దేవుడవు. ఈ రాత్రి నీ బిడ్డలు ఒక్కొక్కరిని పరిపూర్ణులుగా మార్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. మీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజలకి హోరేబులో బండ మీద ఎదుట నిలిచిన దేవుడు స్వామి, ఈ రాత్రి ఈ సభలో పాల్గొన్న ఒక్కొక్కరి ఎదుట మీరు నిలిచి ఉన్నందుకై స్తోత్రం. ఒక్కొక్కరి పక్షాన మీరు నిలిచి ఉన్నందుకై స్తోత్రం తండ్రి. ప్రతి వారి బ్రతుకులో సమాధానాన్ని నిలుపుమని వేడుకుంటున్నాం. సమాజంలో ఎటు చూసిన సమాధానం లేక, శాంతి లేక, ప్రేమ కరువైపోయి కలవరాల మధ్యలో మనుషులు కొనసాగించబడుతున్నారు. రాత్రి ఎందరైతే నీ వైపు కన్నులెత్తి చూస్తున్నారో, ఎందరైతే నీ శాంతి కోసం, నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారో, వారి ఒక్కొక్కరి హృదయాలలో సమాధానాన్ని కుమ్మరించుచున్నందుకై స్తోత్రమే యేసయ్య. సమాధానాన్ని స్థిరపరచమని వేడుకుంటున్నాం. సర్వశక్తి గల దేవ, మా బలహీనతలో మీ బలాన్ని పరిపూర్ణం చేసే దేవుడు. మీ శక్తి దైవశక్తి ఒక్కొక్కరి హృదయాలలో స్థిరపరచబడునుగాక. శక్తి చేత ఒక్కొక్కరు నింపబడుదురుగాక. అపరిమితమైన మీ శక్తి ఒక్కొక్కరిని ఆవరించుకొనుగాక. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నమ్మదగిన సహాయకుడా, మా ఒక్కొక్కరి హృదయాల్లో నీ వాక్యాన్ని గురించిన భయం నిలిచి ఉండాలి స్వామి. నీ వాక్యాన్ని గురించిన భయం నిలిచి ఉండాలి స్వామి. ప్రపంచం ఒకవైపున ప్రగతి పదవులో వెళుతుంటే, సంఘం అభివృద్ధి పదవులో సాగిపోతుంటే, సంఘంలో ప్రభు ప్రజలకి దైవ భయం లేకుండా అనేకులు ప్రవర్తిస్తూ ఉండగా యేసు నామములో ఆ దుష్టత్వం తొలగిపోనుగాక. ఒక్కొక్కరి హృదయాలు వాక్యం ధారాళముగా కుమ్మరించబడునుగాక. సమృద్ధి అయిన వాక్యం ఒక్కొక్కరి హృదయాలు కుమ్మరించబడునుగాక. మీ కృపా వాక్యానికి ఒక్కొక్కరిని అప్పగిస్తున్నాం ప్రభు. నీ వాక్యం ఒక్కొక్కరిని కాపాడాలి. నీ వాక్యం ఒక్కొక్కరిని స్థిరపరచాలి. నీ వాక్యం ఒక్కొక్కరిలో విశ్వాసాన్ని పెంపొందించాలి. నీ వాక్యాన్ని గురించిన భయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం స్వామి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించి, మమ్మల్ని పవిత్రపరిచి, నీ వాక్యమే మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి నీ రాజ్యానికి మమ్మల్ని చేరుస్తుంది. వాక్యమే మీరే వాక్యం. మీ భయం మా గుండెలో నిత్యము నిలిచి ఉండునుగాక. మహిమాస్వరూపియగు ఆత్మ ప్రభువా, మాలో ఒక్కొక్కరిలో మా గుడిలో కొలువై ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఇంతవరకు ఆశతో నీ సన్నిధికి చేరిన నీ ప్రజలందరూ మీ చేతిలో సమర్పిస్తున్నారు ప్రభు. ఈ రాత్రి ఒక్కొక్కరి కోసం ఆకాశపు వాకిట్లు మీరు తెరచినందుకై స్తోత్రమయ్యా. మీ దీవెన కుమ్మరిస్తున్నందుకై స్తోత్రం. మీ స్వస్థత దయచేసినందుకై స్తోత్రం. మీ ఆశీర్వాదం దయచేసినందుకై ఏ ఒక్కరు ఒట్టి చేతులతో ఈ గుడారాల పండుగను విడిచి వెళ్ళకూడదు ప్రభు. ఒక్కొక్కరి బ్రతుకులో లెక్కలేనన్ని అద్భుతాలు జరుగునుగాక. లెక్కలేని ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. కృప చూపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రతి వాని కన్నుల నుండి బాష్ప బిందువుని తుడిచివేయండి ప్రభు. సమాధానంగా ఒక్కొక్కరిని నడిపించండి స్వామి. ఇప్పటివరకు నిలిచి నీ మాటలు అందించిన మీ సేవకులను బట్టి స్తోత్రం. సేవలు మరింత మహిమకరంగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం స్వామి. గుడారాల పండుగను ప్రభు ఇప్పటి వరకు మీరు నడిపిస్తూ వచ్చారు. రేపటి ఉదయకాలం జరిగే ఆరాధన కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించి మహిమతో మీరు ఆరంభించారు. మహిమతో మీరు ముగించబోతున్నందుకే స్తోత్రం. మహిమతో ముగించబోతున్నందుకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. గుడారాల పండుగ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడి కష్టపడి ఖర్చు పెట్టిన వాళ్ళందరినీ కూడా దీవించండి. దూరాన సమీపాన ఉన్నవాళ్ళు, సభలో పాల్గొన్న వాళ్ళు, లైవ్లో కార్యక్రమాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా మీరు దీవించండి. వాక్యాన్ని బోధించిన సేవకులందరినీ ఆశీర్వదించండి. ప్రపంచ దేశాల నుండి వచ్చిన దైవజనులందరూ దీవించండి స్వామి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం.
త్వరగా రాని ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ఈ గుడారాల పండుగలో పాల్గొన్న వారికి, దైవ సేవకులకి, విశ్వాసులకి, వాక్యాన్ని బోధించిన సేవకులకి, వాక్యాన్ని శ్రద్ధాభక్తితో ఆలకించిన ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.